జైలు శిక్ష సీఎం సీట సుప్రీంకోర్టులో చిన్నమ్మ భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. తమిళ తకదిమిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగా సస్పెన్స్ థ్రిల్లర్ కు ఎండ్ కార్డ్ పడబోతోంది. దీంతో సీన్ అంతా ఇప్పుడు చెన్నై నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. పార్టీలు, నేతలు, ప్రజలు ఇలా అందరూ సుప్రీం తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్తారా, లేదంటే నిర్దోషిగా బయటికొచ్చి సీఎం సీట్లో కూర్చుంటారా? కాసేపట్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం రాబోతోంది. తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడబోతోంది. అప్పుడు జయలలితను ముఖ్యమంత్రి కుర్చీ దిగేలా చేసిన కేసులే ఇప్పుడు శశికళ సీఎం పదవి చేపట్టకుండా అడ్డుకుంటున్నాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో నిందితురాలుగా ఉన్నారు శశికళ. జయలలిత మరణానికి ముందు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థిస్తే శశికళ నెత్తిన పాలు పోసినట్టే. అలా కాకుండా అందుకు భిన్నంగా కింద కోర్టు ఇచ్చిన తీర్పునే గనుక సుప్రీం కోర్టు వెలువరిస్తే చిన్నమ్మకు చిక్కులు తప్పవు. సీఎం సీటు దాకా చేరువై ఎప్పటికీ చేరుకోలేని సీటుగా దాన్ని వదిలేయాల్సి వస్తుంది. 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే శశికళ శాశ్వతంగా సీఎం సీటుకు దూరమైనట్టే. కావాల్సిన సంఖ్యలో ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో చిన్నమ్మ సీఎం కాలేకపోతే ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు తాజా చర్చ. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిస్తుందా, లేక ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేక త్రిసభ్య ధర్మాసనానికి కేసును రెఫర్ చేస్తుందా? ఇది కూడా ఇప్పుడు న్యాయ నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రకంగా 3 జడ్జిలున్న బెంచ్కి సిఫార్సు చేస్తే శశికళకు ఊరట లభించినట్టే. ఎందుకంటే తాత్కాలికంగా చిన్నమ్మకు చిక్కులు తొలగి బల నిరూపణకు అవకాశం దక్కుతుంది. అటార్నీ జనరల్ సూచన మేరకు వారం రోజుల్లో బల నిరూపణకు గవర్నర్ ఆదేశించే అవకాశాలున్నాయి. బల నిరూపణలో నెగ్గి సీఎం సీటుపై శశికళ కూర్చునే సంకేతాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సభలో బల నిరూపణకు 117 సభ్యులు కావాల్సిన నేపథ్యంలో చిన్నమ్మ శిబిరంలో ఆల్రెడీ 119 మంది ఉన్నట్టు పోలీసులు తేల్చారు. త్రిసభ్య బెంచ్ విచారణ జరిపి తీర్పు వెలువరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈలోగా శశికళ సీఎం సీట్ను అధిగమించి సీట్లో కూర్చునే అవకాశం లభిస్తుంది. శశికళకు గోల్డెన్ ట్యూస్డే అవుతుందా? శశికళకు గోల్డెన్ ట్యూస్డే అవుతుందా, లేక మంగళం లేని అమంగళవారంగా మిగిలిపోతుందా? ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. 10:30కు సుప్రీం ధర్మాసనం వెలువరించే తీర్పు తమిళనాడు ఫేట్ ని ఖరారు చేయబోతోంది. రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా 10 రోజులుగా ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్న శశికళ పన్నీరు సెల్వం భవిష్యత్తును కూడా తేల్చబోతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, శశికళ కేసులో సుప్రీం తీర్పు రానున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్ విద్యాసాగర్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నత అధికారులంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్తో సమావేశమై శాంతి భద్రతలను సమీక్షించారు. సుప్రీంకోర్టులో చిన్నమ్మ ఫ్యూచర్ తేలిపోనుంది. 10:30కు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, అటు పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. పోయస్ గార్డెన్ నుంచి వివరాలు అందించడానికి రమేష్, అలాగే పన్నీర్ సెల్వం నివాసం దగ్గర అశోక్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా పోయస్ గార్డెన్ దగ్గరకు వెళ్దాం. పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది రమేష్? 10:30 గంటలకు శశికళ భవితవ్యం తేలబోతుంది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు భవితవ్యం తేల్చబోతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న శశికళకు గోల్డెన్ ట్యూస్డే అవుతుందా లేదా బ్లాక్ డే అవుతుందా శశికళకు అనేది మనం చూడాలి.
వాళ్ళ భవితవ్యం తేలనుంది. ఒక 5 ఆప్షన్స్ సుప్రీంకోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. ప్రధానంగా ఒక ఆప్షన్, ఇద్దరు జడ్జీలు ఉన్నారు, ఇద్దరు జడ్జీలు కూడా శశికళకు శిక్ష విధించే అవకాశం ఉంది. శశికళతో పాటు ఇలవరసి, అదేవిధంగా సుధాకర్, ముగ్గురు ఉన్నారు ఇందులో. వీళ్ళిద్దరు కూడా ఒకే మాట మీద శిక్ష విధించే అవకాశం ఉంది, లేదా ఇద్దరు నిర్దోషులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకరు శిక్ష విధించి మరొకరు నిర్దోషిగా కనుక ప్రకటిస్తే సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్కి కేసు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు శశికళకు ఒక అవకాశం దొరుకుతుంది సీఎం సీట్ మీద కూర్చోవడానికి. అదేవిధంగా కర్ణాటక హైకోర్టుకు తిప్పి పంపి మరొకసారి కేసును పరిశీలించాలని కూడా త్రిసభ్య బెంచ్ రికమెండ్ చేసే అవకాశం ఉంది. ఒకరు శిక్ష విధించి మరొకరు కర్ణాటక హైకోర్టుకు తిప్పి పంపించే అవకాశం ఉంటుంది. ఒకరు నిర్దోషిగా ప్రకటించి మరొకరు కూడా కర్ణాటక హైకోర్టు ప్రకటించే అవకాశం ఉంటుంది. కర్ణాటక హైకోర్టు మళ్ళీ పరిశీలించవలసి ఉంటుంది. ఇది ఏది జరిగినా, ఒకవేళ నిర్దోషిగా ప్రకటించినప్పటికీ లేదా జడ్జీలు ఒకరు శిక్ష విధించి మరొకరు శిక్ష విధించకుండా కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా శశికళకు వెసులుబాటు దొరుకుతుంది. సీఎం సీటు పైన ఆశలు పెట్టుకున్న శశికళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ శిక్ష విధిస్తే మాత్రం ఖచ్చితంగా శశికళ శిబిరంలో అంతా చీలిపోయే అవకాశం ఉంది. మొత్తం ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం ఇంటి వైపు దారి కట్టే అవకాశం ఉంది. ప్రధానంగా నిన్న రాత్రి ట్రాక్ సూట్ వేసుకొని సౌత్ మదురై ఎమ్మెల్యే శర్వన్ కూడా బయటకు వచ్చి పన్నీర్ సెల్వం శిబిరంలో చేరాడు. మదురై ఎంపీ గోపాలకృష్ణతో పాటు ఆయన కూడా చేరారు. మొత్తం మీద చిన్నమ్మ భవితవ్యం ఈరోజు 10:30 గంటలకు తేలే అవకాశం ఉంది. 18 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసుకు సంబంధించి శశికళ భవితవ్యం ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాలి. పోలీస్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టారు. మనం ఒకసారి చూస్తే పోలీస్ ఫోర్స్ ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు. 2014 సెప్టెంబర్ 27న ట్రయల్ కోర్టు జైలతో పాటు శశికళ, సుధాకర్, ఇలవర్సికి శిక్ష వేశారు. ఈ నేపథ్యంలోనే పినాకిని చంద్రఘోష్, అమిత్ రాయ్ ఈ ఇద్దరు కూడా ఈరోజు 10:30 గంటలకు తీర్పు ప్రకటించబోతున్నారు. ఈ తీర్పు సారాంశం ఏముంటుంది, శశికళ ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుందా లేదని చూడాలి. 1997-96లో జయలలిత సీఎంగా ఉన్న కాలంలో 66.66 కోట్ల అక్రమాస్తులు సంపాదించిందని ఒక కేసు నమోదైంది. 96లో జయ దత్తపుత్రుడు సుధాకరన్ వ్యవహారంలో భారీ ఎత్తున పెళ్లి చేశారు. ఆ పెళ్లి సందర్భంగానే అక్రమాస్తులు కూడగట్టినట్లు ప్రచారం జరిగింది. చెన్నైలోని భవంతులు, వ్యవసాయ భూములు, హైదరాబాద్లో ఫామ్ హౌస్, నీలగిరిలో టీ ఎస్టేటు, పారిశ్రామిక షెడ్డు, నగదు డిపాజిట్లు ఇవన్నీ కూడా ఉన్నట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలోనే కేసు నమోదైంది. 97లో సోదాలు జయలలిత నివాసం వేద నిలయంలో జరిగాయి. ఈ సందర్భంగా 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 ఖరీదైన పాదరక్షలు, 10,500 పట్టు చీరలు, 191 రిస్ట్ వ్యాసులతో పాటు పలు కీలకమైన ఖరీదైన కార్లు కూడా లభించాయి. ఈ నేపథ్యంలోనే 18 ఏళ్ల పాటు ఈ కేసుని మొత్తం పరిశీలించారు. చెన్నై నుంచి బెంగళూరుకు ఈ కేసును బదిలీ చేశారు. 2014 సెప్టెంబర్ 27న ట్రయల్ కోర్టు జయలలితతో పాటు శశికళ, సుధాకరన్, ఇలవర్సి అంటే శశికళ అన్న భార్య, ఆడబిడ్డ అవుతుంది. 4 సంవత్సరాలు జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా జయలలితకు విధించారు. అదేవిధంగా 10 కోట్ల జరిమానాతో పాటు 4 ఏళ్ల జైలు శిక్ష కూడా శశికళకు, ఇలవర్సికి, అదేవిధంగా సుధాకర్కు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. సెక్షన్ 113 సబ్సెక్షన్ 2 ప్రకారం జైలు శిక్ష అధికార పదవుల్లో లేకపోవడంతో వీళ్ళకి వెసులుబాటు లభిస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం. అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, పరిస్థితి ఏంటి అక్కడ? ఇక్కడ కూడా చాలా టెన్షన్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అటు అన్నాడీఎంకే పార్టీలో కావచ్చు, ఇటు పన్నీర్ సెల్వం గ్రూప్లో కావచ్చు, అటు డిఎంకే పార్టీలో కావచ్చు, 3 పార్టీల్లో కూడా ఏం జరుగుతుంది, 10:30కి ఏ తీర్పు వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీదే చర్చల్లో ఉన్నారు. ఏం జరుగుతుందని టీవీల్లో కతుక్కుపోయి ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి సమాచారం తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ప్రస్తుతం తాత్కాలిక సీఎం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర దృశ్యాలు చూడొచ్చు. నిన్న ఉన్న ఫోర్స్ కంటే కూడా ఇవాళ అదనపు సిబ్బందిని పెట్టారు. దాదాపు మనకు ఎదురుగా కనిపిస్తున్నారు చూడొచ్చు. 500-600 మందికి పైగా పోలీసులు ఒక ఎంట్రీ గేట్ దగ్గరే పెట్టడం జరిగింది. మామూలుగా నిన్న మొన్నటి దాకా వచ్చే జనాలను నియంత్రించడానికి మా అంటే ఒక 200 మంది జనం ఉండేవారు. కానీ ఇవాళ మాత్రం దాదాపు చూస్తే ఒక ఎంట్రీ గేట్ దగ్గర 500 మందికి పైగా పోలీసులు మోహరించడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఒకవేళ శశికళకు కనుక వ్యతిరేకంగా తీర్పు అనేది వస్తే మన్నార్ గుడి మాఫియా ఏదైతే రెచ్చిపోతుందన్న ఉద్దేశంతో శశికళ వర్గం ఏదైతే రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు చేస్తారన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో ఈ విధంగా పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతల ఇళ్ల దగ్గర కావచ్చు, ఎవరైతే పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తున్న నేతల ఇళ్ల దగ్గర కావచ్చు, అందరి దగ్గర కూడా ఈ విధంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించడం అనేది జరిగింది. ఇది మొదటి స్టెప్ మనం గమనించింది. ఇక శశికళకు మీద సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాత జరిగే పరిణామాలు పైన ఎన్ని రాజకీయ వ్యూహాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎన్ని చర్చలు జరిపినా ఒక్కొక్కరికి కేవలం రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి
శశికళ దగ్గర ఉన్న 2 ఆప్షన్లు మనం ఒకసారి చూస్తే, ఒకవేళ తీర్పు ఆమెకి అగైనెస్ట్గా వస్తే వెళ్ళి జైల్లో కూర్చోవటం, లేదు అనుకూలంగా వస్తే ఉన్న ఎమ్మెల్యే అందరినీ తీసుకెళ్ళి గవర్నర్ దగ్గర పరేడ్ నిర్వహించి బల ప్రదర్శన చేసి ఆమె సీఎం స్థానంలో కూర్చోవటం. ఈ 2 ఆప్షన్లు మాత్రమే శశికళ దగ్గర ఉన్నాయి. లేదు కాదు కూడదనుకుంటే ఆమె జైలుకి వెళ్ళే పక్షంలో ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టి ఆమె జైలుకి వెళ్ళిపోవటం. ఇది తప్ప శశికళ ముందు ఉన్న ఆప్షన్లు వేరే లేవు. ఇక పన్నీర్ సెల్వం దగ్గర ఏ ఆప్షన్స్ ఉన్నాయి మరి కాసేపట్లో అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ పరిణామాలు అతనికి అనుకూలంగా ఉండి శశికళ కనుక శిక్ష పడిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం అటునుంచి ఉన్న ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపున లాక్కునే ప్రయత్నం చేస్తే, అదృష్టం కలిసి వచ్చి వాళ్ళందరూ ఇతని వైపుకి వస్తే అతను గవర్నర్ దగ్గరికి వెళ్ళి బల ప్రదర్శన చేసి అతను సీఎం అయ్యే అవకాశం నంబర్ 1 ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్, ఒకవేళ శశికళకు అనుకూలంగా తీర్పు వచ్చి ఆమె కనుక జైలుకి వెళ్ళని పక్షంలో, ఆమె ఒకవేళ సీఎం అయిన పక్షంలో పన్నీర్ సెల్వం తన దగ్గర ఉన్న కొద్దిగా గొప్ప ఎమ్మెల్యేలతో 8 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక జాతీయ పార్టీ బీజేపీలో కలిపో, లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉంచో, లేకపోతే వాళ్ళతో పొత్తు పెట్టుకునో, ఈ విధంగా ఇంకో కొత్త పార్టీ పెట్టి ఏ జయలలిత పేరునో లేకపోతే పన్నీర్ సెల్వం పేరునో పార్టీ చివర లేకపోతే ముందు యాడ్ చేసుకుని కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుని ఈ ఎమ్మెల్యేలతో అతను నడపటం. ఇతని ముందున్న ఆప్షన్లు ఈ 2. ఇక డిఎంకే అధినేత స్టాలిన్ ముందున్న ఆప్షన్లు మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ 2 వర్గాల మధ్య జరుగుతున్న పోరులో తనకేమైనా లభిస్తుందేమోనని మొదటి నుంచి కూడా స్టాలిన్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ శశికళ గ్రూప్లోనూ కొంతమంది ఎమ్మెల్యేలు తన వైపు వస్తారేమో నాసిగా ఎదురు చూస్తారు. అది ఎక్కడో కూడా జరగలేదు. ప్రస్తుతం శశికళ దగ్గర 119 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ సెల్వం దగ్గరికి ఏమన్నా వచ్చి గవర్నమెంట్ అల్లకల్లోలం అయిపోతుందని ఎదురు చూస్తే అది కూడా లేదు. పన్నీర్ సెల్వం దగ్గర కూడా పెద్దగా ఎమ్మెల్యేలు రాలేదు. తటస్థంగా 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎటువైపుకు వెళ్లకుండా ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఉన్నారు. వాళ్ళు ఏమైనా తన పార్టీ వైపుకి వస్తే, ఒకవేళ గవర్నర్ కనుక అనుమతిస్తే డిఎంకే ఏమన్నా పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం మొదటి ఆప్షన్ ఉంటుంది. ఇక రెండో ఆప్షన్, యథావిధిగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అననుకూల ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో తర్వాత ఎన్నికలకు వెళితే ఈ సింపతిని క్యాచ్ చేసుకోవడానికి డిఎంకే పార్టీ ప్రయత్నం చేయొచ్చు. మొత్తంగా ఈ 3 పార్టీల మధ్య ముగ్గురు, స్టాలిన్ కావచ్చు, శశికళ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, ఈ ముగ్గురు నేతల మధ్య కూడా ఉన్న 2 ఆప్షన్లు ఇవి మాత్రమే. ఇవి దాటి ఎన్ని వ్యూహాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా కూడా ప్రస్తుతానికైతే ఉపయోగం లేదు. ఇక ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే శశికళను సీఎం చేయాలని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మరి అడుగుతున్న సుబ్రహ్మణ్య స్వామి 16 ఏళ్ల క్రితం అదే జయలలిత మీద, అదే శశికళ మీద ఆస్తులకు మించి ఈ కేసును వేసింది కూడా ఆయనే. మనం గమనించాల్సిన విషయం అదే. ఇప్పుడు ఏదైతే శశికళను సీఎం చేయాలని ఆయనే కోరుతున్నారు, ఒకప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా కేసేసి ఇవాళ 2 సార్లు సీఎంగా జయలలిత తప్పుకోవడానికి కారణం, ఆమె జైలుకు వెళ్ళడానికి కారణం, ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగానూ అనుకూలంగానూ ఈ తీర్పు రావడానికి మూల కారణమైన సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ వచ్చి అదే శశికళను సీఎం చేయమని అడుగుతున్నారు. ఇక ఇంకొక పరిణామం రాష్ట్రంలో మనం బాగా గమనించాల్సింది, తాత్కాలిక సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రస్తుతం రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అట్లాగే తాత్కాలిక ప్రధాన జనరల్ సెక్రటరీగా ఉన్న శశికళ సీఎం స్థానం కోసం ఎదురు చూస్తోంది. అట్లాగే తాత్కాలిక గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు ప్రస్తుతం ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారంలో అనుసంధానకర్తగా ఉన్నారు. అంటే ముగ్గురు కూడా తాత్కాలికమైన వ్యక్తులే ప్రస్తుతం తమిళనాడులో రాజ్యాన్ని నడుపుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. థ్యాంక్ యూ అశోక్. అది పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర పరిస్థితి. భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు సుప్రీం తీర్పు నేపథ్యంలో. ఇక పోయస్ గార్డెన్ దగ్గర అప్డేట్స్ అందించడానికి రమేష్ సిద్ధంగా ఉన్నారు. జైలు శిక్ష, సీఎం సీటా? సుప్రీంకోర్టులో చిన్నమ్మ భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. తమిళ తకదిమిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగా సస్పెన్స్ థ్రిల్లర్ కు ఎండ్ కార్డ్ పడబోతోంది. దీంతో సీన్ అంతా ఇప్పుడు చెన్నై నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. పార్టీలు, నేతలు, ప్రజలు ఇలా అందరూ సుప్రీం తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్తారా, లేదంటే నిర్దోషిగా బయటికొచ్చి సీఎం సీట్లో కూర్చుంటారా? కాసేపట్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం రాబోతోంది. తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడబోతోంది. పోయస్ గార్డెన్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, 10:30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం చెన్నైలోని 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక పరిణామం, నిర్దోషిగా ప్రకటిస్తే శశికళ నేరుగా సీఎం సీటుకు దగ్గరవుతుందని చెప్పాలి. సీఎం సీట్లో కూర్చోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. గవర్నర్ అనివార్యంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించక తప్పని అనివార్య పరిస్థితి ఉంటుంది. ఒకటి, ఆమె దోషిగా తేలి శిక్ష కనుక ఖచ్చితంగా పడితే మాత్రం, ఒకవేళ శిక్ష విధించిన నేపథ్యంలో 2013 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆమె జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. శిక్ష విధించిన 24 గంటల్లో ఆమె లొంగిపోవడం, లేదా ఇప్పుడు రిసార్ట్లో ఉన్న శశికళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆమెతో పాటు సుధాకరన్, ఇలవర్సిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. అప్పుడు జైలు గోడల మధ్యనే శశికళ మగ్గవలసి ఉంటుంది. సీఎం సీటుకు దూరం అయినట్లే.
ఒకవేళ కనుక ఖచ్చితంగా ఎటువంటి శిక్ష పడకుండా ఆమె రిలీజ్ అయ్యి ఒకవేళ ధర్మాసనం కూడా త్రిసభ్య బెంచ్ కనుక చేసినట్లయితే ఆమె ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా అవకాశం ఉంది. గవర్నర్ అప్పుడు కూడా ఆమెను పిలవాల్సి ఉంటుంది. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పోలీసులు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెకు మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉంది. 117 మంది ఉంటే సీఎం సీటు ఖచ్చితంగా ఆమె పొందే అవకాశం ఉంది. ఈరోజు 10:30 గంటలకు వచ్చే తీర్పు కీలకం కానుంది. శశికళ సీఎం సీట్లో కూర్చుంటుందా లేదా జైలు గోడల మధ్య కూర్చుంటుందా అని తేలే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టు డిఎంకే ఈ విషయంలో ఎటువంటి వైఖరి అవలంబిస్తుందనేది నిన్న స్టాలిన్ ప్రకటించారు. డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. తాము ఏఐడిఎంకే పన్నీర్ సెల్వం కానీ శశికళ కానీ ఎవరికి కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. శశికళ ఎలాగో మద్దతు కోరలేదు. కాకపోతే 8 మంది ఎమ్మెల్యేలు నిన్నటి శర్వాన్ సౌత్ మద్రా ఎమ్మెల్యేతో సహా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్ సెల్వం శిబిరంలో ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అవకాశం ఉంటుందనేది కూడా మనం చూడాలి. ఆయన ఒకే అవకాశం పెట్టుకున్నారు పన్నీర్ సెల్వం. ఒకవేళ శిక్ష కనుక పడితే ఖచ్చితంగా రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో సగం మంది దాదాపు మొత్తం మంది కూడా తన వైపు వచ్చే అవకాశం ఉంది. తాను ముఖ్యమంత్రి అవుతానని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు నిర్బంధించారు, కిడ్నాప్ చేశారనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో డిఆర్ఓతో పాటు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళ వీడియో షూట్ కూడా చేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తాం, ఎవరైనా కిడ్నాప్ చేసినట్లు కనుక ఉంటే మాత్రం బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. మేమంతా స్వచ్ఛందంగా వచ్చి ఉన్నాం కాబట్టి ఎవరిని కూడా తీసుకురాలేదు. కాకపోతే సౌత్ మద్రా ఎమ్మెల్యే మాత్రం ఆయన తప్పించుకొని ఇక్కడ శశికళ శిబిరం నుంచి తప్పించుకొని ఆయన బయటకు వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు చెప్పాడంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంది శశికళ పట్ల. ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మన్నార్గుడియా మాఫియా చాలామంది ఒక్కొక్క ఎమ్మెల్యేకు 4-5 గుండాలను పెట్టి అక్కడ కాపలాగా ఉంచి ఎవరిని కూడా బయటికి రానివ్వడం లేదు. అందుకే తాము రాలేకపోతున్నామని సమాచారం అందిస్తున్న నేపథ్యంలో ఒక టీవీలు కానీ లేదా మొబైల్ ఫోన్ కానీ ఇతరత్ర ఏ కమ్యూనికేషన్ సాధనాలు కానీ ఉంచకపోవడం నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు రావడం లేదు. పన్నీర్ సెల్వం ఒకటే ఒక ఆశ పెట్టుకున్నారు, సుప్రీంకోర్టులో శశికళకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది, అప్పుడు తాను ముఖ్యమంత్రిని అవుతారు, శశికళ శిబిరంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు తెలుపుతారు, తను ముఖ్యమంత్రి అవుతానని ఆశ పెట్టుకున్నారు. కాకపోతే ట్రయల్ కోర్టు అయితే గతంలో కర్ణాటక ట్రయల్ కోర్టు చెన్నై నుంచి షిఫ్ట్ అయిన తర్వాత కర్ణాటకలో ట్రయల్ కోర్టు 4 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలుతో పాటు శశికళ సుధాకర్ నిలవారికి. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టుకు అప్పీల్ చేసిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కనుక అనుకూలంగా తీర్పునిచ్చినట్లయితే శశికళకు అనుకూలంగా తీర్పునిస్తే 10:30 గంటలకు శశికళ భవితవ్యం తేలబోతుంది. జైలు గోడల మధ్య ఉంటుందా లేదా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటుందా అనేది 10:30 గంటలకు తేలిపోతుంది. ఇదే శశికళ భవితవ్యం నిర్ణయించే సుప్రీంకోర్టు తీర్పు. ఎస్, థ్యాంక్ యూ రమేష్. అది పోయస్ గార్డెన్ నుంచి మా ప్రతినిధి అందించిన వివరాలు. ఇక శశికళ సీఎం కళ కలగానే మిగిలిపోతుందా, ఆ కళ నిజమవుతుందా? మరి కాసేపట్లోనే తేలిపోనుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీరు TV9లో చూడొచ్చు.